హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుమ్మగుమ్మలాడే కమ్మనైన మష్రూమ్ బిర్యానీ చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఇక్కడ ఆయిల్లో బిర్యానీ ఆకు, 2 యాలుక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని వేయించుకుని తర్వాత పచ్చిమిరపకాయల్ని 4 పొడవుగా కట్ చేసినవి వేసుకొని వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అందులో కొంచెం జీడిపప్పు, పొడవుగా కట్ చేసుకున్న బీన్స్ని వేసుకొని కొంచెం వేయించుకొని దానిలో పచ్చి బఠానీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రూజన్ని వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాను. మీరు ఎండినవైతే కొంచెం సేపు ఒక 3 గంటలు నానపెట్టుకొని వేసుకోండి. తర్వాత నేను అవి వేగిన తర్వాత దానిలో 2 పెద్ద టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత నేను దానిలో మష్రూమ్ని వేసుకున్నాను. మష్రూమ్ని నేను ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని సాల్ట్, ఉప్పు వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలా అయితే మనం వారం రోజుల వరకు వీటిని వాడుకోవచ్చు. నేను మష్రూమ్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ బయటికి వచ్చే వరకు వేయించుకున్నాను. మష్రూమ్ మంచిగా వాటర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అలా వేగిన తరువాత దీనిలో అల్లం వెల్లుల్లిపాయ ముద్దను వేసుకున్నాను. అలా వేసుకొని కొంచెం సేపు వేయించుకున్నాను. తర్వాత అందులో 2 స్పూన్ల కారం, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, పసుపు వేసుకొని వేయించుకున్నాను. అలా మసాలాలు ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగిన తరువాత కొంచెం పుదీనాకు, కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాను. అలా వేసుకొని కొంచెం సేపు వేయించుకున్నాను. అలా వేగిన తరువాత అందులో నేను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు తీసుకున్నాను. నేను బాస్మతి బియ్యాన్ని ముందుగానే ఒక అర్ధగంట సేపు నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అందులో నీళ్లు పోసిన తర్వాత నేను కొంచెం బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా నీళ్ళని మరిగించుకున్నాను. నీళ్లు కొంచెం మరుగుతున్నాయి అనగా అందులో 1 గ్లాస్ బియ్యం, బాస్మతి బియ్యాన్ని ముందుగా నానపెట్టుకున్నాను కదా, అవి వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని నేను కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉట్టిదైనా తినొచ్చు, లేదంటే మిర్చికా సాలంతో కానీ, లేదంటే రాయితాతో కానీ ఎలాగైనా తినవచ్చు. మనం బిర్యానీని కుక్కర్లో చేసాం కాబట్టి పూర్తిగా చల్లారే వరకు ఉంచుకొని తర్వాత తీసి ఒక 10 నిమిషాలు చల్లారనించిన తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకైతే వేడివేడిగా తినడం చాలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.